అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. జనరల్గా అందం అనగానే బాడీ అంతా ఎలా ఉన్నా ఫేస్ చూస్తాం, ఫేస్ వాల్యూ చూస్తాము. చూడగానే ఎంత ముచ్చటగా ఉంది, ఫేస్ ఎంత బాగుంది అనుకుంటాం. ఇక ఆడవాళ్ళలో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్ ముఖం గురించిన అందాన్ని లేదా బ్రైట్గా కనిపించడానికి, చర్మం కాంతివంతంగా ఉండడానికి చాలా ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. మరి ఎఫెక్టివ్గా నల్ల మచ్చలు, మంగు మచ్చలు ఉన్నప్పుడు ఎలాంటి మెడికేషన్ యూజ్ చేసినా అది వర్కౌట్ అవ్వదు, ఇంకా ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేసినా కానీ ఫలితం ఉండదు. మరి కరెక్ట్గా ఏది నల్ల మచ్చలు కానీ పిగ్మెంటేషన్ సమస్యలు ఫేస్ మీద ఉన్నప్పుడు ఒక కరెక్ట్ ఆయుర్వేదపరమైన చిట్కా ఏదైనా ఉందా ఈరోజు తెలుసుకుందాము. ఆయుర్వేదం అనగానే కొన్ని సుదీర్ఘ సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉన్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనకు గుర్తొస్తారు. వారు మనతో ఇప్పుడు ఉన్నారు. నల్ల మచ్చలకి, మంగు మచ్చలకి, అసలు పిగ్మెంటేషన్కి సంబంధించిన అన్ని సమస్యలకి పరిష్కారం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. అయితే జనరల్గా మనకి అందం అనగానే ఫేస్ మాత్రమే గుర్తొస్తుంది చాలామందికి. అంటే బాడీ లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా తెల్లగా ఎలా ఉన్నా కూడా ఫేస్ చూడగానే చక్కగా ఉన్నారు, బ్రైట్గా అనిపిస్తుంది, ఒక ఫేస్లో ఒక కళ ఉంది అంటూ ఉంటారు. బట్ అదే ఫేస్లో మంగు మచ్చలు కానివ్వండి, ఏవైనా పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నప్పుడు, పింపుల్స్ ఎక్కువగా పోయాక ఇక్కడంతా మచ్చలుగా ఏర్పడటం, ఇలాంటివన్నీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా కిల్ చేస్తుంది. మరి పిగ్మెంటేషన్కి సంబంధించిన అన్ని సమస్యలకి ఒక్క పరిష్కారంలో ఆయుర్వేదంలో అలాంటి చిట్కాలు ఏమైనా ఉంటే ఈరోజు మా గురించి తెలియజేయండి. చాలా ఉన్నాయమ్మా. అంటే కోకోలుగా దర్శనమిస్తాయమ్మా ఫార్ములాస్. ఓకే, చాలా ఉన్నాయమ్మా. సో సింపుల్ చిట్కాసే మనం చెప్పుకుందాము, చిన్నవి, పెద్ద కష్టపడక్కర్ లేకుండా సూక్ష్మంలో మోక్షం. మనం సింపుల్ మెడిసిన్స్ ఉండాలి, అంటే మన ఇంట్లో దొరికేట్టుగా ఉండాలి, తయారు చేసుకోవాలి, ఈజీగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదమ్మా. ఆ కాన్సెప్ట్తో అనేక రకాల చిట్కాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక చిట్కాని చేసి చూపిస్తాను. సో ప్రత్యక్షంగా చూస్తే మన వాళ్ళకు కూడా అలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు తయారు చేసుకుని వాడుకొని ఈజీగా లబ్ధి పొందవచ్చమ్మా. సో మంగు మచ్చలు అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు మా ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నటువంటి పరిస్థితిని. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వ్యంగ్యము అనేటువంటి ఒక వ్యాధి గురించి ప్రస్తావించి చక్కగా చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. వ్యంగ్యం అంటే ఈ రోజుల్లో ఆధునికంగా మనం చెప్పుకున్నటువంటి ఈ నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్. అంతే. నార్మల్గా అయితే వ్యంగ్యంగా మాట్లాడారంటే వెటకారంగా మాట్లాడారని చెప్తూ ఉంటారు. ఈ డిసీజ్ పేరమ్మా వ్యంగ్యం. దీనికి మంచి మెడిసిన్ చెప్తానమ్మా. కేవలం 4 పదార్థాలతో, పసుపు, పాలు, అదేవిధంగా నిమ్మరసము, రోజ్ వాటర్. ఓకే, అంటే విడివిడిగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే శనగపిండి కాంబినేషన్ లో. ఈ 4 వల్ల మనం మంగు మచ్చలకి, నల్ల మచ్చలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చమ్మా. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా. కొంచెం ఓపిక ఉండాలి, కాబట్టి పట్టుదలగా వాడితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుందమ్మా. సో ఎలా వాడుకోవాలంటే చెప్తాను చూడమ్మా. స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి తీసుకోవాలమ్మా. కస్తూరి పసుపు అంటూ ఉంటారు. కస్తూరి పసుపు దొరికితే మరీ మంచిదమ్మా. ఒకవేళ అది అందుబాటులో లేకుండా మామూలు పసుపు దొరికితే మామూలు పసుపు వాడుకోవచ్చు. కస్తూరి పసుపు మరీ మంచిదమ్మా. సో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మామూలు పసుపుతో చెప్తాను, సరిపోతుందమ్మా. సో కస్తూరి పసుపు అయినా వాడుకోవచ్చు. దీనికి అవసరాన్ని బట్టి మనకి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చమ్మా. అప్పుడప్పుడు తయారు చేసుకోవాలమ్మా ఫ్రెష్గా. పసుపు పొడమ్మా. సో కాస్త పసుపు పొడి ఈ విధంగా తీసుకోవాలి, మనకి ఎంత అవసరమైతే అంతమ్మా. దీనికి ప్రత్యేకమైన కొలత అంటే ఏముండదు. సో పసుపు కొమ్మను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణమే వాడుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే ఇందులో కూడా కల్తీ మొదలైపోయింది కాబట్టి పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకుని వాడుకుంటే మనకు ఆ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఒక్క పసుపు కొమ్మ తీసుకొచ్చి మన పెరట్లో వేసినా కానీ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఒక 1 yearకి పసుపు. సో పసుపు పొడమ్మా. రెండవది వచ్చేసి పాలమ్మా. పాలు. సో ఈ పాలు కూడా కాచినటువంటి పాలు మనకు తగినన్ని తీసుకుంటే సరిపోతుంది. కాచి చల్లార్చుకున్న పాలు తగినన్ని తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇన్ని అని కొలితే ఏం లేదమ్మా. సో మనకు అవసరాన్ని బట్టి కాస్త పాలు తీసుకుంటే సరిపోతుంది. సో పసుపు, అదేవిధంగా పాలు, కాచి చల్లార్చినటువంటి పాలమ్మా. మూడవ పదార్థంగా రోజ్ వాటర్ అమ్మా. రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ దీన్నే పన్నీర్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. పన్నీర్ అని చెప్పేసి మన మార్కెట్లో దొరుకుతుంటుంది. పన్నీర్ అమ్మా. పన్నీర్ అమ్మా. తినే పన్నీర్ కదమ్మా, మిల్క్తో చేస్తారు కదమ్మా, అటువంటి పన్నీర్ కాదు. పన్నీర్ అని చెప్పేసి మామూలుగా రోజ్ ఫ్లవర్స్ జనరల్గా ఇంతకు ముందు పెళ్లిళ్ళలో కూడా జస్ట్ ఇట్లా స్ప్రే చేస్తూ ఉండేవి. అవునమ్మా, ఇప్పుడు కూడా వాడుకలు ఉందమ్మా. మనకు వివాహాది శుభ సందర్భాల్లో ఇప్పుడు పన్నీర్ బదులు స్ప్రేస్ వచ్చాయమ్మా, స్మెల్ కోసం. అవునమ్మా, సాంప్రదాయంగా చేయాలనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో కూడా చేస్తున్నారు. సో పన్నీర్ రోజ్ వాటర్ అంటారమ్మా. రోజా పూలతో తయారు చేస్తారనమాట. రోజా పూలతో తయారు చేసినటువంటి పన్నీరు మనకు తగినంత తీసుకోవాలన్నమాట. చివరగా నిమ్మరసం. ఈ నిమ్మరసం కూడా ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా. సో మనకు అవసరాన్ని బట్టి
నిమ్మరసం తీసుకుంటే ఇవన్నీ అంతేమ్మా. అంతే. ఇప్పుడు 4 పదార్థాలు కలిపామమ్మా. పసుపు కలిపాము, అదేవిధంగా పాలు కలిపాము, అదేవిధంగా 3వ పదార్థంగా ఈ యొక్క పన్నీర్ కలిపాము, చివరగా నిమ్మరసం కలిపాము. ఇంకేమో చూడమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఔషధము ఈ మంగుమచ్చలు తగ్గేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. సో ఒక పాట కూడా గుర్తొస్తుందమ్మా, ముత్యమంత ఛాయ్ అని చెప్పేసి ఒక పాట కూడా ఉంది కదమ్మా. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధంతో అటువంటి అద్భుతమైనటువంటి ముఖ సౌందర్యం కూడా పెంపొందింపజేయడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సో ఈ మంగుమచ్చల వల్ల నలుగురిలోకి వెళ్ళలేకపోతుంటారు. 10 మందితో మాట్లాడాలన్నా, 10 మందితో కలవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ముఖ్యంగా ఆడవాళ్ళలో మానసికంగా వేదన గురయ్యేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఈ సమస్య ఆడవాళ్లకు 90% ఉంటుంది, మగవాళ్ళకు చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరైనా వాడుకోదగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క క్రీమును రోజు ఒక్కసారమ్మా మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి కొద్దిగా రబ్ చేసేసి మళ్ళీ అదే క్రీమ్ని మంగుమచ్చల మీద పెట్టేశారమ్మా. ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేశారు. ఇంతే. ఈ విధంగా చేయడం వల్ల ఈ మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, గోధుమ రంగు మచ్చలు కానీ, ఇలాంటి ఏ మచ్చలు ఉన్నప్పటికీ తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ తత్వము, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ 4 మనం కలిపినటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా. సో క్రమక్రమంగా అవి తగ్గడం మొదలైపోతాయి అనమాట. యాక్చువల్గా మంగుమచ్చలు ఎందుకు వస్తాయంటమ్మా, శరీరంలో ఈ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం, అంటే చర్మంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఎక్కువగా ఎక్కడైతే అక్యుమిలేషన్ సంచితం అవుతుందో ఆ భాగంలో మంగుమచ్చలు వస్తాయమ్మా. అంటే మెలనిన్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చర్మం మీద ఉన్న మెలనిన్ క్రమక్రమంగా తగ్గిపోయి చర్మం నార్మల్ స్టేజ్కి సంతరించుకుంటుందమ్మా. సో ఇది ఈ యొక్క ఔషధం కూడా అమ్మా అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదమ్మా, ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత ఇందులో మనకి లెమన్ కూడా ఎస్టిక్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 15 మినిట్స్ తర్వాత కడిగేశారు. సో ఇంకోటి కూడా అమ్మా, ఇది ఔషధం ఏదో డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఏదో మీరు ఒక అదే రోజు, 2వ రోజు, 3వ రోజు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయదమ్మా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మా. కాబట్టి ఒక దీక్షగా, పట్టుదలగా, యజ్ఞంలాగా ఈ యొక్క సమస్య నేను తగ్గించుకోవాలన్నటువంటి ఓర్పు, ఓపిక, పట్టుదలతో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయమ్మా. ఖచ్చితంగా వస్తాయి. కాస్త ఓర్పు, ఓపిక అవసరం అమ్మా. అంటే ఎన్ని రోజులు అప్లై చేయాలండి? శరీర తత్వాన్ని బట్టమ్మా. డే బై డేనా లేకపోతే డైలీ? శరీర తీవ్రతగా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒక వారం పాటు రోజు అప్లై చేసేసి తీవ్రత తగ్గే కొద్దీ వారంలో 2 సార్లు కానీ, అదేవిధంగా వారంలో ఒక్కసారి కానీ తీవ్రతను బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా. అంతేగాని వాడిన రోజే నాకు రిజల్ట్ లేదని చెప్పేసి అటువంటి భావన లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. మరి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం తెలియజేయడం జరుగుతుందమ్మా. సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి పసుపు, లెమన్, రోజ్ వాటర్, ఇంకా పాలు, కొంచెం పాలు. సో జనరల్గా పాలని, పెరుగుని మనం రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం శనగపిండితో. ఇలా కొంచెం ఈవెన్గా వాటర్ ఎక్కువ అప్లై చేసేసుకొని డే బై డే అప్లై చేసినా పర్లేదు, అంటే డైలీ అప్లై చేసినా పర్లేదు. సో ఏదైనా కానీ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు మనం మంగు మచ్చలైనా, నల్ల మచ్చలైనా ఏవైనా కానీ మనకు ఒక్కరోజే రావు. ఏ హెల్త్ ఇష్యూస్ కూడా ఒక్కరోజే రావు. కొన్ని నెలల పాటు ఏదో ఇష్యూస్ వల్ల, శరీరంలో జరిగే మార్పుల వల్ల ఏ డిసీజ్ వచ్చినా అంతే, ఒక చిన్న మచ్చ వచ్చినా కానీ చాలా లోపల చాలా మెకానిజం జరుగుతుందట దానికోసం. ఇక్కడ పింపుల్ వస్తే ఒకలాగా, ఇక్కడ పింపుల్ వస్తే ఒకలాగా. కానీ మరి ఫేస్కి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక 1 మంత్ 2 మంత్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ పొందొచ్చు. ముఖ్యంగా మహిళల్లో చాలామంది అంటే ఫేస్ అనేది అందరితో మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేయడానికి, ఎక్కువగా ఎవరితోన్నా హ్యాపీగా ఫంక్షన్స్లో ఉండడానికి, ఇప్పుడు అందున పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒక 15 డేస్ మనం ఎక్కువగా ఇక్కడంతా నల్ల మచ్చలు, మంగు మచ్చలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ ఒక్క న్యాచురల్ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. మంచిగా అన్ని పిగ్మెంటేషన్ సమస్యల నుంచి బయటపడచ్చు. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా అమ్మాయిలో ఆత్మన్యూత అది ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. మనం అందంగా కనిపించాలని అనుకుంటారు. ఫేస్కి అలా పిగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్ళడానికి కూడా, కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.